అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: కోత దశలోని మిరప పైరును నష్టపరుస్తున్న చీడపీడలు నివారణకు సమగ్ర చర్యలు, అలంకరణ మొక్కలతో ఇంటిని కళాత్మకంగా తీర్చిదిద్దిన విజయనగరం వాసి మంగమణి అనుభవాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. మిరప సాగుకు పెట్టింది పేరు మన తెలుగు రాష్ట్రాలు. అయితే ఈ ఏడాది అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా మిరప సాగు అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా గుంటూరు, ఖమ్మం జిల్లాలో మిగ్జామ్ తుఫాను అనంతరం పైరుకు చీడపీడల బెడద తీవ్రంగా ఉంది. నాటిన తొలినాళ్లలో బెట్ట పరిస్థితులు ఎదురవడంతో రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, తామర పురుగుల ఉధృతి తోటల్లో కనబడుతోంది. అటు తర్వాత పూత కాత దశలో నల్ల తామర, నల్లి, కాయ మరియు కొమ్మకుళ్ళు తెగుళ్లు మిరపను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. వీటి నివారణకు విచ్చలవిడిగా రసాయన మందులు పిచికారీ చేయడంతో పెట్టుబడుల ఖర్చులు రైతుకు భారంగా మారాయి. మిరప నాణ్యత, దిగుబడి తగ్గిపోవడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. అంతేకాక కాయల్లో రసాయన అవశేషాలు మిగిలిపోవటం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. అందువల్ల మిరప తోటల్లో చీడపీడల నివారణకు సమగ్ర చర్యలే సరైన మార్గం అంటూ వివరాలు తెలియజేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా మల్యాల జేవిఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ కె భాస్కర్. ఈ సంవత్సరంలో చూసినట్లయితే గత 3 సంవత్సరాల కన్నా ఎక్కువగా అంటే 3,72,000 ఎకరాలు అనేది చిల్లిని సాగు చేస్తున్నారు మన తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఈ సంవత్సరం చూసినట్లయితే మనం జూలై 2వ వారం నుంచి విత్తనాలు అనేది పోసుకోవడము, ఆగస్టు చివరి వారం నుంచి నాట్లు అనేది వేసుకుంటుంటాం మిరపలో. అయితే ఈ సంవత్సరము అధికంగా ఉష్ణం ఉండడం ద్వారా మనకు తెల్లదోమ యొక్క ఉధృతి అనేది పెరిగింది. అంటే దానికి కావాల్సినంత ఉష్ణ వాతావరణము, అదే వేడి పొడి వాతావరణం ఉండడం ద్వారా దాని పిల్ల పురుగుల యొక్క ఉధృతి అనేది ఎక్కువగా అయ్యి చిల్లీ లీఫ్ కర్ల్ వైరస్ అనేది వ్యాపించడం జరిగింది. అంటే చిల్లీ లీఫ్ కర్ల్ వైరస్కి ఈ యొక్క తెల్లదోమ అనేది వాహకంగా పనిచేస్తుంది. మనం ఏదైతే తెల్లదోమ కానీ మిగతా ఏదైనా వచ్చినా కానీ రసం పీల్చే పురుగులను వాటి యొక్క ఉధృతిని కంట్రోల్ చేసుకోవాలంటే మనం మిరప తోటలు వేసినప్పుడే పొలం చుట్టూ కూడా రక్షణ పంటలు అంటే జొన్న, సజ్జ, మొక్కజొన్న ఏదైనా ఒక పంటను మనం పొలం చుట్టూ 3 నుంచి 4 వరుసలు వేసుకున్నట్లయితే ఇవి మనకు రసం పీల్చే యొక్క పురుగుల నుంచి మన యొక్క ఉధృతిని అనేది తగ్గిస్తుంది అన్నమాట. అదేవిధంగా పొలంలో నీలిరంగు జిగురు అట్టాలు పెట్టుకోవడం ద్వారా తామర పురుగులను, ఈ తెల్లదోమను కనుక మనం కంట్రోల్ చేసుకోవాలంటే 25 నుంచి 30 పసుపు రంగు జిగురు అట్టాలు ఒక ఎకరానికి అనేది మనం అమర్చుకోవాలి. మనం వేప నూనె 10,000 ppm వేప నూనెను ఒక 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ తెల్లదోమ యొక్క గుడ్లను అనేది విచ్ఛిన్నం చేస్తుంది. తద్వారా దాని యొక్క పిల్ల పురుగుల ఉధృతి అనేది మనకు తగ్గుతుంది. దీంతోపాటు మనం రసాయనాల్లోకి వెళ్ళినట్లయితే కనుక ఎస్టామిప్రైడ్ 0.2 గ్రాములు 1 లీటర్ నీటికి, అదేవిధంగా థయోమిథాక్సమ్ అయితేనేమో 0.3 గ్రాములు 1 లీటర్ నీటికి, స్పైరోట్రెట్రామాట్ అయితేనేమో 1 ml 1 లీటర్ నీటికి, అదేవిధంగా మనము డైఫెన్తురాన్ అదైతేనేమో 1.2 గ్రామ్స్ 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ తెల్లదోమ యొక్క ఉధృతిని అనేది తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఈ కొత్తగా వచ్చిన తామర పురుగు ఏంటంటే
మనకు నవంబరు 2వ వారం నుంచి దీని ఉధృతి అనేది పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ నల్లతామర పురుగు రావడం ద్వారా ఆ పువ్వులకు పూరెమ్మలకు మొత్తం కూడా మనం ఏమవుతుంది రసాన్ని పీలుస్తాయి. తద్వారా పువ్వులు అనేది కూడా వాడుబట్టిపోయి పూలు రాలిపోవడం జరుగుతుంది. కాయలు ఏవైతే చిన్న చిన్న కాయలు అదే కాయ దశలో ఉంటే మొత్తం ఆ కాయల మీద వాలి రసాన్ని పీల్చడం వల్ల ఆ కాయలన్నీ కూడా ఏమవుతుంది మనకు బ్రాంజ్ కలర్ అంటే కంచు కలర్లోకి మారిపోతుంది. సో ఇందులో మనకు ముఖ్యంగా ఏంటంటే పూలను డ్యామేజ్ చేస్తుంది కాబట్టి మనకు కాయలు అనేది ఇంకా అభివృద్ధి కావడం అనేది జరగదు. సో మనకు ఈ సంవత్సరంలో ఇది 2వ నష్టం రైతులకి నల్లతామర పురుగులు అనేది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మల్చింగ్ విధానంలోకి వెళ్ళాలి రైతులు. మల్చింగ్ విధానంలోకి వెళ్ళడం ద్వారా మనము కింది భాగంలో నల్ల రంగు మల్చింగు అదేవిధంగా పై భాగంలో సిల్వర్ కలర్ మల్చింగ్ ఉండడం ద్వారా మనకు ఏదైతే ఎండ పడుతుందో ఆ ఎండ అనేది కూడా కొంత భాగము రిఫ్లెక్ట్ అవుతుంది. దాని ద్వారా కొమ్మలలో ఉండే ఉష్ణం అనేది కొంచెం పెరగడం ద్వారా ఈ యొక్క రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తగ్గుతుంది. అయితే మాకు పరిశోధనలలో కానీ ఆల్రెడీ ఇప్పుడు మనం వేసిన పంటల్లో కూడా అబ్జర్వ్ చేసినట్లయితే నార్మల్గా దుక్కిలో వేసిన మిరపకి మనం మల్చింగ్ విధానంలో చేసిన మిరపకి రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది తేడా ఉంటుంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే మనము ఎక్కువగా అధికంగా ఉన్నప్పుడైతే ఫిప్రోనిల్ 80% WG అనేది 0.8 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా డైఫెన్థురాన్ ప్లస్ సయాంత్రనిలిఫ్రోల్ 1.2 ml పర్ లీటర్ నీటికి. ఇంకొకటి ఫిప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ కాంబినేషన్ ఉన్న మందు 0.4 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే ఈ యొక్క తామర పురుగుల యొక్క ఉధృతిని అనేది మనం అదుపు చేసుకోవచ్చు. అదేవిధంగా చలి వాతావరణం అనేది గత 3 సంవత్సరాల్లో చూసినట్లయితే ఈ సంవత్సరం చలి అనేది విపరీతంగా ఉన్నది. అయితే చలి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నల్లి అనేది పెరుగుతూ ఉంటుంది. నల్లి వల్ల ఏమవుతుంది ఆకులు అనేది కిందికి ముడుచుకుంటాయి. కిందికి ముడుచుకొని ఆకులు ఇట్లా పొడుగుగా సాగడము, అదేవిధంగా మొక్కలు గిరసబారిపోవడము, కాయలు చిన్నగా ఉండడము ఇవన్నీ కూడా జరుగుతుంది అన్నమాట. వీటి కోసము మనం స్పైరోటెట్రామాట్ 1 ml 1 లీటర్ నీటికి, అదేవిధంగా స్పైరోమెస్పెన్ 0.8 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క నల్లిని అనేది తగ్గించుకోవచ్చు. 4వది ఏంటంటే ఈ సంవత్సరంలో మనం డిసెంబర్ 1వ వారం వర్షం పడడం జరిగింది. ములుగు, భూపాలపల్లి, అదేవిధంగా హన్మకొండ, వరంగల్ జిల్లాలలో చూసినట్లయితే మనకు దొడ్డుకాయ అనేది వేస్తారు, లబ్బకాయ. సో దాన్ని వరంగల్ చపాట అని కూడా పిలుస్తాం. అయితే ఇందులో చూసినట్లయితే ఏమంటే మనకు కాయకు తొడిమె దగ్గర వచ్చేసి గుంత ఉంటుంది. అందులో కొన్ని నీటి బిందువులు కానీ అదేవిధంగా పడ్డ తేమ కానీ అందులో నిలిచిపోవడం వల్ల ఈ కాయకుళ్ళు అనేది ఎక్కువగా వస్తుంది అన్నమాట. అయితే దాంతో వాటింది ఆ రకం అనేది మనకు 5 నుంచి 6 ఫీట్ల హైట్ వరకు పెరుగుతుంది. అంటే సాధారణ రకాల కన్నా 2 ఇంతలు ఎక్కువగా పెరుగుతుంది. ఆ వర్షాల కారణంగా ఏమైంది కొమ్మలు చెట్లు అనేది నేల కొరగడము, అదేవిధంగా నీటి బిందువులు అనేది కాయ తొడిమల దగ్గర ఆగిపోవడం, వీటి వల్ల కొమ్మ ఎండు కాయకుళ్ళు తెగులు అనేది వచ్చింది. కాయకుళ్ళు కనిపించిన కాయలు ఉంటాయో వాటిని మనం పొలంలో నడుస్తున్నప్పుడే గమనించి వాటిని సపరేట్ చేసుకోవాలి. లేదు అనుకుంటే ఈ కాయలు అన్నీ మామూలు మంచి కాయలు, కాయకుళ్ళు వచ్చిన కాయలు అన్నీ కూడా ఒకే దగ్గర హార్వెస్టింగ్ చేసి ఆ పండు పండడం కోసం మనం 2 రోజులు కూడా మళ్ళీ ఒక దగ్గర కుప్ప పోసి ఉంచడం ద్వారా ఏమవుతుంది ఒకదాని నుంచి ఇంకొక దానికి తెగులు అనేది పాకడము, దాని ద్వారా తాలుకాయ శాతం అనేది పెరగడం కూడా మనం గమనిస్తుంటాం. అయితే ముఖ్యంగా ఈ కాయకులు నివారణ కోసం ఏంటంటే ఈ ఏదైతే నేల కొరిగినావో ఆ చెట్లను లేపాలి. ఒకవేళ కాంక్రీట్ కల్లాలు కనుక లేనట్లయితే కనుక కాంక్రీట్ కల్లాల మీద పోసుకోవాలి. డైరెక్ట్ నేల మీద కాయలు అనేది ఎండబోసుకోవద్దు, మనం పట్టాల మీద కాయలు అనేది ఎండబోసుకోవాలి. ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే తాలుకాయ శాతం అనేది ఎక్కువగా పెరుగుతుంది నల్ల టార్పాలిన్ వాడితే. దాని కాకుండా మిగతా రంగుల టార్పాలిన్ అనేది వాడాలి. సో మనం రసాయనాలకు చూసినట్లయితే కనుక డైఫెన్కోనజోల్ అనే మందు 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి, అదేవిధంగా అజాక్సిస్ట్రోబిన్ అనే మందు 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి, ట్రిప్లాక్సిస్ట్రోబిన్ ప్లస్ టెబికోనజోల్ అనే మందు 0.8 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం ఈ కాయకుళ్ళు అదేవిధంగా కొమ్మ ఎండు తెగులు అనేది మనము తగ్గించుకోవచ్చు.
మొక్కల పెంపకం ఒక కళ. మొక్కలంటే ఎంత ఇష్టమున్నా ఎన్నో రకాల మొక్కలు పెంచినా వాటిని కళాత్మకంగా తీర్చిదిద్దడం అందరికీ చేతకాదు. తన ఇంటి ఆవరణను పచ్చదనంతో నింపడమే కాదు, కళా ప్రదర్శనకు నిదర్శనంగా ఉంటుంది ఆ ప్రాంగణం. దాదాపు 150 రకాలకు పైగా మొక్కలు చూపరులను కట్టిపడేస్తాయక్కడ. అందమైన మొక్కలు కొలువుదీరిన ఆ నందనవనం ఎక్కడుందో, సృజనాత్మకత ఉట్టిపడేలా ఎలా తీర్చిదిద్దారో చూసేయాలనుందా? మరెందుకు ఆలస్యం, చూసేద్దాం పదండి. విజయనగరంలోని బాబామెట్ట ప్రాంతమిది. మామిడి చెట్టు నీడలో ఆకుపచ్చని సోయగాల నడుమ జీవితాన్ని ఆస్వాదిస్తున్న ఈ ప్రకృతి ప్రేమికురాలు మంగమణి. మొక్కలు పెంచటంలో 3 దశాబ్దాల అనుభవం ఆమెది. BSNLలో విశ్రాంత ఉద్యోగి. చిన్నతనం నుంచే మొక్కలంటే మమకారం చూపే మంగమణి ఇల్లు కట్టింది మొదలు రకరకాల మొక్కల్ని పెంచటం మొదలుపెట్టారు. మొత్తం ఇంటి విస్తీర్ణం 460 చదరపు గజాలు. అందులో దాదాపు 60% పచ్చదనం పెంపకానికే కేటాయించారు. వందల రకాలతో ఏకంగా మ్యూజియంలా మార్చేశారంటే అతిశయోక్తి కాదు. ఆవరణలోకి అడుగుపెట్టగాని వివిధ రకాల అలంకరణ మొక్కలు పలు వర్ణాలలో కనువిందు చేస్తాయి. మడిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలయ్యా అన్నట్లుగా తన నైపుణ్యానికి సృజన జోడించారామె. మొక్కల పెంపకానికి ఒక్క కుండీలే కాదండోయ్, ఖాళీ డబ్బాలు, వాటర్ బాటిళ్లు, చిన్నపిల్లల చెప్పులు, హ్యాండ్ బ్యాగ్లు, పాడైన టైర్లు, ఇలా దేనినైనా వాడుకోవచ్చని ఈ నందనవనాన్ని చూస్తేనే అర్థమవుతుంది. అందానికి అందం తెచ్చేలా ఆకర్షణీయమైన బొమ్మలతో తీర్చిదిద్దటం మంగమణికే చెల్లుతుంది. ఇలా మొక్కలను పెంచటం వల్ల ప్రత్యేకమైన వ్యాయామాలేవీ అవసరం లేదని, స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ ప్రకృతి ఒడిలో సేద తీరటం ఎంతో సంతృప్తిని ఇస్తుందంటారు మంగమణి. నేను 31 ఇయర్స్ నుంచి గార్డెనింగ్ చేస్తున్నానండి. మొదట్లో అయితే ఇల్లు కట్టిన వెంటనే మొదలుపెట్టాను నేను. అప్పుడు పక్కనే ఉన్న అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి చామంతి మొక్కలు, బంతి మొక్కలు తెచ్చి పెట్టానమాట. గోడ పక్కన ఉన్న కొద్ది ఖాళీ జాగాలను. ఆ తర్వాత నుంచి ఇంకా అలాగా పెంచడం మొదలుపెట్టానండి. నర్సరీకి వెళ్ళినప్పుడైనా లేదంటే ఎవరింట్లోనైనా చూసినప్పుడైనా వాళ్ళని అడిగి తెచ్చుకోవడం, నర్సరీల్లో దొరికితే కొనుక్కోవడం, లేదా ఎవరి దగ్గరైనా ఉంటే మన దగ్గర ఉన్నది వాళ్ళకి ఇచ్చి వాళ్ళ దగ్గర ఉన్నది మనం తెచ్చుకోవటం, ఇలాగా కొన్ని వేల మొక్కలు సేకరించానండి నేను ఇప్పటి వరకును. రోజు కూడా ఫస్ట్ అవర్ వాటరింగ్ అండి నా దినచర్యలో. ఆ తర్వాత ఇంట్లో రెగ్యులర్ పనులు చూసుకుంటాను, వంట పని, ఇంటి పని. ఆ తర్వాత మొక్కలకి కావలసిన కుండీలు అందంగా మలచడానికి ఏమేం కావాలి అని ఆలోచించి దానికి కావాల్సిన పనులు చూసుకుంటానండి. మళ్ళీ సాయంత్రం ఎండ బాగా తగ్గిన తర్వాత మొక్కల్లోకి వచ్చి పండిన ఆకులు, ఎండాకులు, దేనికైనా ఎక్కడైనా పెస్ట్ పట్టిందా అవి చూసుకుంటానండి. అలా ఉదయం 1 గంట పడుతుందండి నాకు వాటరింగ్ చేయటానికి. వాటర్ ట్యూబ్తోటే పోస్తాను నేను. సాయంత్రం కూడా 1 గంట 2 గంటల సేపు స్పెండ్ చేస్తానండి. అలాగే మొక్కల్లో చెత్త చెదారం లేకుండా కూడా చూసుకుంటానండి. చాలామంది మొక్కలు పెంచుతారు కానీ నీట్నెస్కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వరండి. ఆ మాట కూడా నేను చెప్పదలుచుకున్నాను అన్నమాట. కూరగాయలు, పాదులు లాంటివి ఎక్కువగా పెంచనండి. లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ని నేను ఎంచుకున్నాను అనమాట. ఇండోర్ ప్లాంట్స్, కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ని ఎంచుకున్నాను నేను. పాటింగ్ మిక్స్లో అయితే పూర్తిగా ఏమేం కావాలో పోషకాలు అవన్నీ కూడా కలుపుతానండి. బోన్ మీలు, ఇప్సమ్ సాల్టు, వర్మీ కంపోస్టు లేదా ఎండిన పేడగెత్తము, ఎర్రమట్టి ఇవన్నీ కూడా కలుపుతానండి. అలాగే వేపాకులు కూడా కలుపుతానండి. ఇప్పుడు ఏంటంటే మాకు మామిడి చెట్టు, ఉసిరి చెట్టు పెద్దవైపోయాయండి. వాటి ఆకులు రాలుతూ ఉంటాయి. పాటింగ్ మిక్స్ అంటే సగానికన్నా ఎక్కువ ఎండుటాకులు వేసిస్తానండి అడుగున. కుండీ, ఏ కుండీ అయినా సరే కొద్దిగా మట్టి వేసి అడుగున దాని మీద సగం కన్నా ఎక్కువ ఎండుటాకులు వేసిన తర్వాత పాటింగ్ మిక్స్ వేస్తానండి. దానివల్ల ఏంటంటే ఆ ఎండుటాకులు కూడా ఈ మొక్క వేళ్ళు నాటుకునే టైంకి ఎరువుగా మారిపోతుందండి. అంతేకాకుండా చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది కుండీ.
నేను పెట్టుకున్న కుండీలన్నీ నేనే ఒక చోటు నుంచి ఇంకో చోటికి మార్చుకోవటం కానీ మట్టి నింపుకోవటం కానీ అన్నీ నేనే చేసుకుంటానండి. దానివల్ల నాకు సులువుగా ఉంటుందన్నమాట అండి. ఈ మొక్కలు పెట్టుకోవడంలో కూడా డిఫరెంట్గా ఉండాలని నాకు అనిపిస్తూ ఉండేదండి. నాకు ఎంత చిన్న పాట్లో పెంచితే అంత ఇష్టం అన్నమాట. అందుకని స్పూన్లో కూడా ట్రై చేశాను, సక్సెస్ అయ్యాను. అయితే వాటిని కలర్ఫుల్గా ఎలాగా చూపించాలి అనే దాని గురించి కూడా ఆలోచించేదాన్ని. కానీ మొదట్లో బాటిల్స్ కట్ చేయడం ఎలాగా, కన్నం పెట్టడం ఎలాగా ఐడియా వచ్చేది కాదనమాట అండి. తర్వాత యూట్యూబ్లో కొన్ని చూసిన తర్వాత అంతకన్నా కొన్ని రెట్లు ఎక్కువ ఐడియాలు వచ్చిన తర్వాత ఏ ప్లాస్టిక్ బాటిల్నైనా ఎలాగైనా మార్చేయడం అలవాటు అయిందండి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే అమ్మాయిల మొహాలు తయారు చేయడం నాకు ఇష్టం అన్నమాట. కూల్ డ్రింక్ బాటిల్స్తో ముఖ్యంగా అమ్మాయిల మొహాలు తయారు చేస్తాను. అందులో పార్ట్ మెథడ్లోనేమో అందులో పట్టే ఇంకో చిన్న సీసాని కట్ చేసి ఆ బాటిల్లో మొక్క పెంచి ఈ కలర్ అది ఫేడ్ అవ్వకుండా ఈ పెద్ద బాటిల్లో ఈ ఫేస్ ప్లాంటర్లో పెడతానండి. అది నాకు చాలా ఇష్టమైన పని అన్నమాట. వచ్చిన వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి. వాళ్ళని చూసి నాకు కూడా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే ప్రత్యేకించి ఎలాంటి ఎక్సర్సైజులు అవసరం లేదండి. కష్టపడడాన్ని ఇష్టపడతాను. ఆ కష్టం ఏదనేది ఏంటంటే మొక్కల్ని పెంచుకోవడంలో నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి పూర్తి టైము నా ఖాళీ సమయం అంతా కూడా మొక్కల గురించి ఆలోచించడానికి, వాటిని పెంచడంలోనే స్పెండ్ చేస్తానండి. దీనివల్ల ఎలాంటి యోగాలు అవసరం లేదు, మందులు వాడాల్సిన అవసరం లేదు, పిల్లల మీద బెంగపడి డిప్రెషన్లోకి వెళ్లకుండా తప్పించుకోగలుగుతాము. ఇలా చాలా రకాల ఉపయోగాలు అయితే ఉన్నాయండి మొక్కల పెంపకంలో. అసలు యోగా చేస్తే ఎలా ఉంటుందో, కాన్సన్ట్రేషన్ కుదురుతుందో లేదో నాకు తెలియదండి అనుభవపూర్వకంగా, నేను చేయలేదు కాబట్టి. కానీ ఎలాంటి బాధ నొప్పి ఉన్నా సరే మనసుకి, శరీరానికి కానీ మొక్కల్లోకి వచ్చి కాసేపు స్పెండ్ చేయటమో లేదా ఏదో ఒక పని చేసినప్పుడు చక్కగా అన్నీ మర్చిపోగలుగుతానండి. నేనైతే ఎవరైనా అంతే అని నేను నమ్ముతాను. అసలు మరో ప్రపంచంలో ఉన్నట్టు ఉంటుందండి. ఏ ఒక్క విషయం కూడా మైండ్లోకి రాదండి. అలాగే రిటైర్మెంట్ తర్వాత లైఫ్ అయిపోయింది అని అనిపిస్తూ ఉండొచ్చండి. అలాంటి ఆలోచనలు రాకుండా చాలా బాగుంటుందండి మొక్కలు పెంపకం మాత్రం. ఇంకా ఇప్పుడైతే పిల్లలకు కూడా అలవాటు చేయటం మంచిదండి ఈ రోజుల్లో అయితేను. ఎందుకంటే వాళ్ళు ఓన్లీ మామూలు అందాన్ని ఇచ్చే మొక్కలు, ఆక్సిజన్ ఇచ్చే మొక్కలు కాకుండా ఆహారాన్ని తయారు చేసుకునే పద్ధతిలో కూడా వాళ్ళకి తెలియజేయడం మంచిది. మొక్కల పెంపకానికి కావలసిన ఎరువులు, చీడపీడల నివారణకు అవసరమైన కషాయాలను మంగమణి స్వయంగా తయారు చేసుకుంటున్నారు. ఆవు పేడ, మూత్రం, వంటింటి వ్యర్థాలు, మొక్కల నుంచి సేకరించిన ఎండుటాకులను ప్రత్యేక డ్రమ్ముల్లో కుళ్లబెట్టి సేంద్రియ ఎరువుగా మారుస్తున్నారు. వీటినే మొక్కలకు అందిస్తున్నారు. డాబా పైన నీరు నిలబడకుండా స్టాండ్లను ఏర్పాటు చేసుకుని వాటిపై కుండీలను అమర్చుకున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మొక్కలకు నీటిని అందిస్తున్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులతో అధికమవుతున్న వ్యాధుల ప్రభావం భావితరాలపై పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకాన్ని తప్పనిసరిగా చేపట్టాలంటారు మంగమణి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉభయ గోదావరి జిల్లాల్లో గత కొన్నేళ్లుగా చెరకు సాగు గిట్టుబాటు కాక బెల్లం తయారీ పరిశ్రమలు సైతం చాలా వరకు తగ్గుతూ వస్తున్నాయి. ఉత్పత్తి వ్యయానికి వస్తున్న రాబడికి పొంతన లేకపోవడమే ప్రధాన కారణమంటూ బెల్లం తయారీదారులు చెబుతున్నారు. గతంలో రాష్ట్రంలోనే అత్యధిక చక్కెర కర్మాగారాలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉండటం, బెల్లం ఉత్పత్తి కూడా అధికంగా జరగడంతో రెండు జిల్లాల్లోనూ చెరకు పంట అధికంగా పండించేవారు. చాలా కాలంగా చెరకు పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఇతర పంటల వైపు దృష్టి సారించారు. దీంతో చెరకు విస్తీర్ణం తగ్గడం
పెరగడంతో చక్కెర కర్మాగారాలు మూతపడ్డాయి. మరోవైపు బెల్లం ఉత్పత్తి కూడా గణనీయంగా పడిపోయింది. ఉభయ గోదావరి జిల్లాల్లో గతంలో సుమారు 500 బెడ్లపై బెల్లం తయారీ జరగ్గా ప్రస్తుతం ఆ సంఖ్య 50 నుంచి 60కి పడిపోయింది. ప్రస్తుతం బెల్లం తయారు చేసినా ఎక్కువ శాతం మంది మార్కెట్లకు తరలించకుండా తయారు చేసిన చోటే బెల్లాన్ని నేరుగా గాని ఉప ఉత్పత్తులుగా గాని విక్రయిస్తున్నారు. బెల్లం వచ్చేటప్పుడు ఇప్పుడైతే కింటా వస్తుందండి టన్కి. మామూలుగా వర్షాకాలంలో అయితే 90 కేజీలు 80 కేజీలు వచ్చిందండి. దాని మీద గిట్టుబాటు కేజీకి ఏం 10 రూపాయల దాకా అయిపోతుందండి ఖర్చు ఏ బాబుతో అయితే. ఇప్పుడైతే ఏదో అమ్ముతం మీద ఏదో రూపాయి, ఒక 50 పైసలు రూపాయి అలా మిగులుతుందండి. ఆ ముందరలో అయితే చేతి అంటుకుండేయండి. ఇలా ఉంటే రేపటి నుంచి వండాలంటే కష్టమండి, వండలేరండి. మార్కెట్కి అమ్మితే ఇంకా తక్కువ అమ్ముతున్నారండి. మార్కెట్కి అమ్మితే 40, 41 అంతేనండి. ఇక్కడ మేము అమ్ముకుంటే ఏదో ఇప్పుడు పండగ ఊపు కాబట్టి 44, 45 అలాగ అమ్ముతున్నామండి. అక్కడికి అమ్మితే ఇంకా సరిపోదండి, లాస్ వద్దండి. మేము వచ్చి చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ చెవితోట పండించి సుగపేట గిట్టుబాటు లేక బెల్లం తయారు చేస్తూ మా నాన్నగారు మా తాతల గారి నుంచి బెల్లం తయారు చేస్తూ ఉంటామండి. అయితే 10 ఏళ్ళ నుంచి వ్యవస్థ బాగోక ఇంకా బెల్లం తయారు చేస్తాం కూడా తగ్గించి మొత్తం అందరూ మానేశారండి. ఈ వ్యవస్థను వదలకూడదని మేము పట్టుదల తయారు చేస్తామండి. అయితే 10 ఏళ్ళ నాడు మేము 50 రూపాయలు మేము సొంతంగా తయారు చేసి అమ్ముకుంటుంటే ఇక్కడ కౌంటర్ పెట్టి అమ్ముకుంటే 50 రూపాయలు 10 ఏళ్ళ నాడు అదే రేట్ అమ్మాము. అప్పుడు టన్ను వచ్చి 2500 రేట్ అండి, ఇవాళ వచ్చి 3300 రేట్ అండి. 3300 అన్నా చెవితోట పండించే రైతుకి ఏమీ రూపాయి ఉండదండి. మధ్యరకం బోకపకి తాటర ఖర్చులు బంటాకు కూలీలు ఎక్కువైపోయింది. అలా చెవితోటలు కూడా తీసేస్తున్నారు. వ్యవస్థ కూడా ఇంకెన్నాళ్ళు ఉండదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు చెవితోటలు మొత్తం తీసేస్తారని. అయితే ఈ మార్కెట్ని తట్టుకోవాలండి. పెద్ద షుగర్తో బయట నుంచి షుగర్ దింపేసండి. షుగర్ 38కి 36కి డ్యామేజ్ షుగర్ తెచ్చి ఇక్కడ కల్తీ బెల్లాలు ఉండేస్తాం మీద మార్కెట్ మొత్తం పాడు చేశారని. ఈ వ్యవస్థ ఇలా ఉంటే ఇంకా ఉండి కొలు చాలా ఇబ్బంది అండి. అయితే ఇది వ్యవస్థ ఇలాగే పట్టుదల నడపాలని ఇంకా ఏదో దోవలేక రోజు 5 గంటలు బెల్లం తయారు చేసుకుంటూ కౌంటర్ పెట్టుకుని కౌంటర్లు అమ్ముకుంటున్నాం. దాంతోపాటు సైడ్ బిజినెస్గా స్వీట్లు కూడా తయారు చేసి రూపాయి 2 రూపాయలు వేసుకుని స్వీట్లు కూడా తయారు చేసి అమ్ముకుంటున్నాం. ఇదే వ్యవస్థ ఎలా ఉంటే అలా పట్టించుకోకపోతే మాత్రం వ్యవస్థ ఇంకా 2-3 ఏళ్లలో మొత్తం చెవితోట వేసి కూడా ఉండండి, పండించి కూడా ఉండు. బెల్లం తయారు చేసే రైతులు తగ్గిపోవడంతో మార్కెట్లో క్రయ విక్రయాలు చాలా వరకు తగ్గిపోయాయంటూ నిర్వాహకులు చెబుతున్నారు. మన ప్రాంతంలో సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుని వ్యాపారం సాగిస్తున్నట్టు వివరిస్తున్నారు. తణుకు బెల్లం మార్కెట్కి గత 5-6 సంవత్సరాల నుంచి దిగుబడులు బాగా తగ్గినాయి. దానికి కారణం ఏమనగా ఈ పరిసర ప్రాంతాల నెడదోలు, తణుకు పరిసర ప్రాంతాల్లో రైతులకి గిట్టుబాటు ధర లేక చెరుకు ఉత్పత్తిని బాగా తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు వేస్తున్నారు. ఈ సంక్రాంతి సీజన్లో గతంలో 10-15 సంవత్సరాల క్రితం అయితే అసలు ఖాళీ లేకుండా 20-30 షాపులుండి 50-60 మంది అమాలీలు కూడా పనిచేసేవారు ఇక్కడ. ఇప్పుడు 10 మంది అమాలీలు ఉన్నారు, 4-3 వ్యాపారం చేస్తున్నాం. దీనికి ప్రధాన కారణం చెరుకు ఉత్పత్తి లేక బెల్లం రాబడులు మార్కెట్కి తగ్గడం వల్ల. అనేక చోట్ల కొద్దిగా బెల్లం తయారైన రైతుల వద్దే అక్కడి నుంచే ఖరీదు చేసుకుని తయారీ స్థలం నుంచే ఎవరికాళ్ళు కేజీ, 1/2 కేజీ, 10 కేజీలు అలాగే ప్రతి ఒక్కళ్ళు వినియోగదారులు అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. అంచేత తణుకు మార్కెట్కి బెల్లం బాగా తగ్గింది. భవిష్యత్తులో ఇంకా తగ్గే అవకాశం ఉంది. సాగుదారులకు ప్రోత్సాహకాలు అందిస్తే తిరిగి సాగుకు ముందుకు వస్తారంటూ వివరిస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 18042254085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.